Solutions, class 12, lecture 1. It's very interesting, important chapter. Four properties are there which we call colligative properties. Generally questions will be coming on that particular part, but there are few other things like solubility, ideal and non-ideal solutions. On that part also we need to focus. Okay na? So solutions lo ఏమేమి ఉన్నాయో చూద్దాం మనం. What do you mean by solution? Solution is a homogeneous mixture of two or more ఏంటి కాంపోనెంట్స్ అంటే మేబీ లిక్విడ్స్, మేబీ సాలిడ్స్ ఆర్ గ్యాసెస్. సో homogeneous mixture of two or more components is known as solution. Okay, is solution. చెప్పండి. Now guess. Two or more అన్నాం కదా, when two compounds are there, like for example sugar plus water ఉందనుకో, ఇట్స్ కాల్డ్ ఏ బైనరీ సొల్యూషన్. టూ ఉన్నాయి కాబట్టి బైనరీ సొల్యూషన్. ఇఫ్ త్రీ ఆర్ దేర్, షుగర్ ప్లస్ వాటర్ ప్లస్ సాల్ట్ ఉందనుకుందాం, ఇట్స్ కాల్డ్ ఏ టెర్నరీ సొల్యూషన్. కొంచెం లెమన్ జ్యూస్ వేసేసినాం అనుకోండి, దీంట్లో షర్బత్ అవుతుందిగా, ప్లస్ షుగర్ ప్లస్ వాటర్ ప్లస్ పించ్ ఆఫ్ సాల్ట్. ఓకేనా, దీన్ని క్వాటర్నరీ సొల్యూషన్ అంటాం. బట్ ఫర్ అస్ ఇన్ అవర్ సిలబస్ వీ హ్యావ్ ఓన్లీ బైనరీ సొల్యూషన్. దిస్ ఈజ్ ఇన్ ద సిలబస్. మనం మాట్లాడేది రెండింటి గురించి. సో షుగర్ ప్లస్ వాటర్ అనుకుందాం ఎగ్జాంపుల్. షుగర్ విల్ బి జనరల్లీ లెస్ ఇన్ క్వాంటిటీ, అంతేగా ఇన్ జనరల్ మనం ఇంట్లో మాట్లాడుతున్నప్పుడు. అయితే వాటర్ కొంచెం ఎక్కువ ఉంటుంది, హయ్యర్ క్వాంటిటీ. ద సబ్స్టెన్స్ విచ్ ఈజ్ ఇన్ హయ్యర్ క్వాంటిటీ ఈజ్ కాల్డ్ సాల్వెంట్, విచ్ ఈజ్ ఇన్ లెసర్ క్వాంటిటీ ఈజ్ కాల్డ్ సొల్యూట్. తక్కువ ఉండేది సొల్యూట్, ఎక్కువ ఉండేది సాల్వెంట్, అంతే, వెరీ సింపుల్. ఇప్పుడు సొల్యూట్ కెన్ బి లిక్విడ్ ఆర్ సాలిడ్ ఆర్ గ్యాస్. సిమిలర్లీ solvent also can be liquid, solid or gas. So total we can expect 9 types of solutions. అంతేగా, solute, solvent, both solids అయితే ఎగ్జాంపుల్స్ ఏముంటాయి గెస్ చేయండి. రెండు సాలిడ్స్ ఏముంటే ఎగ్జాంపుల్స్ ఏమై ఉండొచ్చు తెలుసు మీ అందరికీ. ఎస్, అలాయ్స్. ఓకేనా, ఒకసారి అన్ని కాంబినేషన్ చూసేద్దాం, అయిపోతుంది. We'll go with first solute, then solvent, then example. ఎలా తీసుకుందాం? సొల్యూట్ని గ్యాస్, లిక్విడ్, సాలిడ్, ఇవన్నీ ఫస్ట్ గ్యాసెస్ తీసుకుందాం. గ్యాస్. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ గ్యాస్, లిక్విడ్, సాలిడ్. ఈసారి అన్ని లిక్విడ్స్ తీసుకున్నాం. లిక్విడ్. వన్ మోర్ టైం, గ్యాస్, లిక్విడ్, సాలిడ్. ఇక్కడ అన్ని ఈసారి సాలిడ్స్ తీసుకున్నాం. చలో గెస్ చేయండి ఏమేమి ఉంటాయి ఎగ్జాంపుల్స్ అనేది. రెండు గ్యాసెసే ఉండాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఎయిర్. ఎయిర్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ నైట్రోజన్ ప్లస్ ఆక్సిజన్. మేజర్గా నైట్రోజన్, ఆక్సిజన్ ఎక్కువ ఉంటాయి. ఇది ఒక 78%, ఇది ఒక 21% ఉంటుంది. ఓకేనా, ఎయిర్ని మంచి ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. అఫ్కోర్స్ ఎయిర్లో ఇంకా కార్బన్ డైఆక్సైడ్, నోబెల్ గ్యాస్ ఉంటాయి, కానీ యూ కెన్ కన్సిడర్ గ్యాస్ అంటే ఎయిర్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకేనా, లిక్విడ్ ఇన్ గ్యాస్కి వచ్చేసరికి క్లోరోఫామ్ లిక్విడ్ ఇది ప్లస్ నైట్రోజన్ గ్యాస్, CH3 అండ్ నైట్రోజన్ గ్యాస్. యూ కెన్ టేక్ లిక్విడ్ గ్యాస్లో ఉండాలంటే. సాలిడ్ కోసం అయితే క్యాంఫర్ ఇన్ నైట్రోజన్ గ్యాస్ అంటే ఎయిర్ అనుకోండి మీరు సింపుల్గా, అంతేగా. నెక్స్ట్ గ్యాస్, ఆక్సిజన్ ఇన్ వాటరే డిఓ అంటాం దీన్ని, డిజాల్వ్డ్ ఆక్సిజన్. ఈ ఫిషెస్ అవన్నీ ఆక్వాటిక్ లైఫ్ మొత్తం బతకాలంటే కావాల్సింది అదే, వాటర్లో కొంచెం ఆక్సిజన్ ఉంటుంది, దాన్ని డిజాల్వ్డ్ ఆక్సిజన్ అంటారు. లిక్విడ్ ఇన్ లిక్విడ్, యువర్ ఫేవరెట్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ ప్లస్ వాటర్. ఆల్కహాల్ ఇన్ వాటర్ అంటే ఆల్కహాల్ తక్కువ, వాటర్ ఎక్కువ ఉండాలని అర్థం.
ఆల్కహాల్ ఎక్కువ వాటర్ తక్కువ అయితే అప్పుడు ఆల్కహాల్ సాల్వెంట్ అవుతుంది, వాటర్ సొల్యూట్ అవుతుంది. ఓకేనా, విచ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఏదైనా ఇంజూరియస్ ఆఫ్ కోర్స్. ఆ తర్వాత సాలిడ్ అంటే గ్లూకోజ్ తీసుకోండి లేదా షుగర్ తీసుకోండి, షుగర్ ఇన్ వాటర్. మనం రెగ్యులర్గా చూసే ఎగ్జాంపుల్స్ ఇవి. నెక్స్ట్ గ్యాస్ ఇన్ సాలిడ్స్. ఇవి కొంచెం స్పెషల్గా ఉంటాయి అనిపిస్తే. గ్యాస్ అంటే హైడ్రోజన్ ఇన్ పెలాడియం. ఇన్ పెలాడియంలో గ్యాస్ మొత్తం అక్లూషన్ అయిపోతుంది, లోపల దానికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ పర్టికులర్ ప్రాపర్టీని అక్లూషన్ అంటాం. ఇది మనకు సర్ఫేస్ కెమిస్ట్రీలో వస్తుంది మళ్ళీ అక్లూషన్. తర్వాత లిక్విడ్ అండ్ సాలిడ్ అమాల్గమ్స్. అమాల్గమ్స్ అంటే జింక్ మెర్క్యూరీ లేదా సోడియం మెర్క్యూరీ, ఇలాంటివన్నీ కూడా తీసుకోవచ్చు అమాల్గమ్స్. ఓకేనా, సో సోడియంతో అమాల్గమ్ కానీ జింక్తో అమాల్గమ్ కానీ యూ కెన్ టేక్. సాలిడ్ అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, అలైస్. మనం మామూలుగా ఆర్నమెంట్స్ అని యూజ్ చేస్తూ ఉంటాం కదా, ఆర్నమెంట్ ప్యూర్ గోల్డ్ ఉండదు, ఆ గోల్డ్ లోపల కొంచెం కాపర్ లాంటివి మిక్స్ అయిపోయి ఉంటాయి. అలాంటిదే బ్రాస్ అండ్ బ్రాంజ్ ఆల్సో యూ కెన్ టేక్. ఓకే, బ్రాస్, బ్రాన్స్, రెంట్లలో కాపర్ కామన్గా ఉంటుంది. ఇట్ ఈజ్ విత్ జింక్, దిస్ ఈజ్ కాపర్ విత్ టెన్. ఈ కాంబినేషన్స్ అడుగుతారు, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఇంపార్టెంట్ టర్మ్స్ ఇన్ వాట్ యూ సే సొల్యూట్, సాల్వెంట్ అండ్ టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్లోకి వస్తాయి. ఇప్పుడు మనకు కావాల్సింది కాన్సన్ట్రేషన్ టర్మ్స్. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ దిస్ లెసన్. కాన్సన్ట్రేషన్ టర్మ్స్ అంటే యాక్చువల్గా సొల్యూట్, సాల్వెంట్, హౌ మచ్ ఆఫ్ సొల్యూట్ ఈజ్ ప్రజెంట్ ఇన్ సాల్వెంట్ ఆర్ హౌ మచ్ ఆఫ్ సొల్యూట్ ఈజ్ ప్రజెంట్ ఇన్ సొల్యూషన్, ఇలాంటి కాంబినేషన్, ఇలాంటి రిలేషన్ చెప్పడాన్ని కాన్సన్ట్రేషన్ టర్మ్స్ అంటారు. కాన్సన్ట్రేషన్ టర్మ్స్ మీన్స్ the amount of solute present in the given solvent or in the given solution, given volume of solution, given mass of solution, ఇలా ఎనీ టర్మ్స్లో చెప్పచ్చు మనం. డిఫరెంట్ టర్మ్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ మొలారిటీ. మొలారిటీని క్యాపిటల్ ఎంతో చూపిస్తాం. యూనిట్స్ వచ్చేసి మోల్స్ పర్ లీటర్. ఇంపార్టెంట్ లైన్స్, ఇది టెంపరేచర్ పైన డిపెండ్ అవుతుంది, టెంపరేచర్ డిపెండెంట్. ఈ లైన్స్ గుర్తుంటే చాలు. ఫార్ములా హవెవర్ యు నో. మొలారిటీ ఈజ్ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్, నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్రజెంట్ ఇన్ 1 లీటర్ సొల్యూషన్. Number of moles of solute present in 1 liter of solution is called molarity. దీనికి ఫార్ములా రాసిద్దాం ఒకసారి. Molarity is equals to N by V. Molarity is equals to N into 1000 by V if volume is given in milliliters. Molarity is equals to mass by molar mass. Molar mass నేను గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అంటున్నాను, ఇంటూ 1 by V లీటర్స్లో ఉంటే కరెక్ట్. మొలారిటీ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 by V మిల్లీలీటర్స్లో ఉంటే. ఆ తర్వాత మొలారిటీ ఈజ్ ఈక్వల్స్ టు పర్సెంటేజ్ వెయిట్ బై వాల్యూమ్ ఇఫ్ ఇట్ ఈస్ గివెన్ ఇంటూ 10 by గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. మొలారిటీ ఈజ్ ఈక్వల్స్ టు percentage weight by weight into density into 10 by gram molecular weight. Correct? Molarity is equal to రెండు యాసిడ్స్ కానీ రెండు బేసెస్ కానీ మిక్స్ చేస్తే, when 2 acids or 2 bases are mixed, M1V1 plus M2V2 by V1 plus V2. When 2 acids or 2 bases are mixed, 2 bases are mixed, 2 acids కానీ 2 bases కానీ మిక్స్ చేస్తే ఇది. అదే ఒక యాసిడ్ ఒక బేస్ని మిక్స్ చేస్తే M1V1 మైనస్ M2V2 బై V1 ప్లస్ V2. when an acid and a base is mixed. వీటి మీద న్యూమరికల్స్ అన్ని బోల్డ్ న్యూమరికల్స్ ఉంటాయి, మనం చాలాసార్లు చేయొచ్చు. ఈ కాన్సెప్ట్ మన వీడియోస్ చాలా ఉన్నాయి, ఈ సంవత్సరం మళ్ళీ చేద్దామని కొత్తగా చేస్తున్నాం అంతే. న్యూట్రలైజేషన్ లా,
m1 v1 by small n1 is equals to m2 v2 by small n2. ఇక్కడ n1 n2 అనేవి నంబర్ ఆఫ్ మోల్స్ ఇన్ ద బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. వాటి మధ్య న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటే యాసిడ్ బేస్ రియాక్షన్ రాస్తాం కదా. మరి పైన కూడా యాసిడ్ అండ్ బేస్ అన్నారు అంటే అది న్యూట్రలైజేషన్ కాదు, ఏదో ఒకటి ఎక్సెస్ ఉంటుంది. ఎగ్జాక్ట్ న్యూట్రలైజేషన్ అయితే m1 v1 by n1 is equals to m2 v2 by n2. మా డైల్యూషన్కి పెరుగులో వాటర్ వేస్తే మజ్జిగ అవుతుంది కదా, అలాంటి డైల్యూషన్కి m1 v1 is equals to m2 v2. డైల్యూషన్లో వాల్యూమ్ ఆఫ్ వాటర్ టు బి యాడెడ్ is equals to, in dilution volume of water to be added is equals to v2 minus v1. ఇవి ఇంపార్టెంట్ ఫార్ములే రిలేటెడ్ టు మొలారిటీ. ఈ లెసన్లో మనకు నార్మాలిటీ అవసరం లేదు. బేసిక్గా నేను ఒక డెఫినేషన్ చెప్పి వదిలేస్తాను. నార్మాలిటీ గురించి మన వీడియోస్ చాలా ఉంటాయి, దానిలో మీరు చూడొచ్చు. నేను ఈ టాపిక్లో ట్యాగ్ చేసి పెడతాను. న్యూట్రలైజేషన్, డైల్యూషన్, ఇది మొలారిటీకి సంబంధించినటువంటి ఆల్ ఇంపార్టెంట్ ఫార్ములే. చాలా 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 ఇంపార్టెంట్. ఆఫ్టర్ మొలారిటీ వీ హ్యావ్ నార్మాలిటీ. నార్మాలిటీ ఈజ్ ఆల్సో టెంపరేచర్ డిపెండెంట్ గివెన్ బై క్యాపిటల్ ఎన్. యూనిట్స్ వచ్చేసి గ్రామ్ ఈక్వివలెంట్స్ పర్ లీటర్. ఇది కూడా టెంపరేచర్ డిపెండెంట్, ఎందుకంటే వాల్యూమ్ టర్మ్ ఉంటే టెంపరేచర్ డిపెండెంట్ బెటర్. ఈ లెసన్లో మనకి సొల్యూషన్ లెసన్లో అవసరం లేదు కాబట్టి ఊరికి ఒక డెఫినేషన్ రాసి వదిలేస్తాను. ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు number of gram equivalents by volume of solution in liters. Volume of solution in liters. ఓకే, ఇక్కడ మనం అడిగితే ఒక పాయింట్ తెలుసు. నంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వివలెంట్స్ ఎలా వస్తాయంటే నంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వివలెంట్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై, అక్కడ మోలార్ మాస్ రాసాం, ఇక్కడ ఈక్వివలెంట్ మాస్ రాయాలి. మళ్ళీ ఈక్వివలెంట్ మాస్ అనే పెద్ద కాన్సెప్ట్, అదంతా మనకి చెప్పాగా మన వీడియోస్ చాలా ఉన్నాయి, మీరు ఒకసారి చూసేసుకోవచ్చు. ఈ లెసన్లో ఈ టాపిక్ అవసరం లేదు కాబట్టి దెర్ ఈస్ నో నీడ్. అయితే ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, నార్మాలిటీ ఇంటూ గ్రామ్ ఈక్వివలెంట్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు మొలారిటీ ఇంటూ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. ఇది రిలేషన్ బిట్వీన్ దీస్ టూ. నార్మాలిటీకి మొలారిటీకి రిలేషన్ ఇది. అదర్వైజ్ సింప్లీ యూ కెన్ సే నార్మాలిటీ రావాలంటే మొలారిటీని ఎన్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేస్తే చాలు. ఎన్ ఫ్యాక్టర్ అంటే ఏంటి మరి? యాసిడ్స్కి అయితే బేసిసిటీ, బేసిస్కి అయితే ఎసిడిటీ, ఆక్సిడైజింగ్ ఏజెంట్కి అయితే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్డ్. ఇదంతా కూడా ఎట్ ప్రజెంట్ మనకు అక్కర్లేదు, ఊరికి ఒక ఐడియా కోసం నేర్చుకుంటాం అంతే. నెక్స్ట్ ప్రాపర్టీస్ మొలాలిటీ. నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ టర్మ్, దీన్ని స్మాల్ ఎంతో చూపిస్తాం. మోల్స్ పర్ కేజీ, యూనిట్స్ వచ్చేసి ఇది టెంపరేచర్ ఇండిపెండెంట్, ఎందుకంటే దీనిలో వాల్యూమ్ టర్మ్ ఉండదు. ఇదే ఇంపార్టెంట్ లైన్. దిస్ ఈజ్ టెంపరేచర్ ఇండిపెండెంట్. ఎలా రాస్తాం డెఫినేషన్? మొలాలిటీ ఈజ్ ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్రజెంట్ ఇన్ 1 kg ఆఫ్ ద సాల్వెంట్, మాస్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ కిలోగ్రామ్. నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్రజెంట్ ఇన్ 1 kg ఆఫ్ సాల్వెంట్. ఇంతకుముందేమో వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్, ఇక్కడ మాస్ ఆఫ్ సాల్వెంట్. దట్ ఈస్ ద డిఫరెన్స్. సో కొంచెం తేడా ఉంటుంది మొలారిటీకి ఆల్మోస్ట్ సేమే ఉంటాయి, కొంచెం తేడా ఉంటుంది. నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై మాస్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ కేజీ, ఇది మొలాలిటీ బెటర్. మామూలుగా మీరు ఫార్ములాలు రాసేసుకోవచ్చు. మొలాలిటీ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ బై మోలార్ మాస్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 బై మాస్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ గ్రామ్స్. ఇలాంటివన్నీ మనకి కొట్టిన పిండి మనం బాగా రాసేస్తూ ఉంటాం కాబట్టి చాలా ఈజీ మనకి. ద ఇంట్రెస్టింగ్ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ ఎమ్ అండ్ ఎమ్. మొలారిటీకి రిలేషన్. స్మాల్ ఎమ్ ఈజ్ ఈక్వల్స్ టు 1000 ఎమ్ అంటే మొలారిటీ బై 1000 డి డెన్సిటీ మైనస్ ఎంఎం డాష్. ఇక్కడ క్యాపిటల్ ఎం మనకు తెలుసు మొలారిటీ అని, స్మాల్ ఎం మొలాలిటీ అని, డి వచ్చేసి డెన్సిటీ. మరి ఎం డాష్ ఏంటి? ఎం డాష్ ఈస్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్.
కొంచెం జాగ్రత్తగా అప్లై చేయండి. ఇది జేఈ మెయిన్స్లో చాలాసార్లు వీటి మధ్య రిలేషన్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, చాలాసార్లు. కొంచెం చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మోల్ ఫ్రాక్షన్. మోల్ ఫ్రాక్షన్ ఈజ్ గివెన్ బై ఖై. ఈ సింబల్ని ఖై సింబల్ అంటాం. ఇది యూనిట్స్ ఏముండవు, నో యూనిట్స్, బికాజ్ ఇట్స్ ఎ రేషియో. యూనిట్స్ ఏముండవు ఇక్కడ, బట్ టెంపరేచర్ ఇండిపెండెంట్. ఇదే ఇంపార్టెంట్ ఇక్కడ. ఇట్ ఈజ్ ఆల్సో టెంపరేచర్ ఇండిపెండెంట్. ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? N1/N1 ప్లస్ N2 అంటే రేషియో ఆఫ్ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వన్ కాంపోనెంట్ టు total components, total number of moles. All components present in the mixture. Simple చెప్పాలంటే number of moles ratio of one component by total number of moles is mole fraction. And one interesting point is sum of mole fractions is equal to always 1. Sum of mole fractions is equals to 1. That is one point to be noted. So mole fraction, fine. ఇవి మేజర్గా మనకు కావాల్సినటువంటి 4 ఇవి కాకుండా ఇంకా కొన్ని ఉంటాయి ఎన్సీఆర్టీలో. సరే, ఊరికి వాటిని చూసుకుంటూ పోదాం. మాస్ పర్సంటేజ్, దీన్ని వెయిట్ బై వెయిట్ పర్సంటేజ్ అంటారు. అంటే ఏమంటుంది, మాస్ ఆఫ్ ద కాంపోనెంట్ ఇన్ ద సొల్యూషన్ బై టోటల్ మాస్ ఆఫ్ ద సొల్యూషన్ ఇంటూ 100. పర్సంటేజ్ వెయిట్ బై వెయిట్ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ ఆఫ్ వన్ కాంపోనెంట్, లైక్ సోడియం హైడ్రాక్సైడ్లో ఆక్సిజన్ 40% అంటాం కదా, టోటల్ మాస్ ఇంటూ 100. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం హైడ్రాక్సైడ్ ఉందనుకుందాం, ఇందులో ఆక్సిజన్ది 16 grams, అవునా? టోటల్ సోడియం హైడ్రాక్సైడ్ 40 grams. ఆక్సిజన్ పర్సంటేజ్ వెయిట్ బై వెయిట్ అంటే ఏమని రాస్తాం మనం? టోటల్ ఆక్సిజన్ 16/40 ఇంటూ 100. ఓకే, ఇక్కడ నేను ఊరికే కాన్సన్ట్రేషన్ టర్మ్ చెప్పడం కోసం చెప్పాను. మనం సొల్యూషన్ కోసం చెప్తున్నట్టయితే ఏమని చెప్పాలి? 10 grams సొల్యూట్ ఇన్ 40 grams ఆఫ్ సొల్యూషన్ అని అనుకున్నాం. అంతే, 10/40 ఇంటూ 100. ఇది మాస్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసే పద్ధతి. చాలా సింపుల్. వీటి మీద క్వశ్చన్స్ ఏముండవు. డోంట్ వరీ అందుకు డోంట్ బీ వెరీ హ్యాపీ, ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్స్ వస్తే చాలా ఈజీగా, అలాంటివి ఏముండదు. వాల్యూమ్ పర్సంటేజ్ అంటే వెయిట్ బై వెయిట్, సారీ వాల్యూమ్ బై వాల్యూమ్. వెయిట్ బై వెయిట్ ఈజ్ వెయిట్ బై వెయిట్ కదా. W/W is weight by weight, V/V is volume by volume. Volume percentage of a compound is equal to volume percentage is equals to volume of component by total volume into 100. సేమ్ ఇంతకుముందు రానే, కాకపోతే ఈసారి వాల్యూమ్ టర్మ్స్ చెప్తాం. మీరు 10 ml in 90 ml సొల్యూషన్ అనుకుందాం, 10 ml సాల్వెంట్ అనుకుందాం. సో 10/90 ఇంటూ 100. పర్సంటేజ్ వెయిట్ వాల్యూమ్ బై వాల్యూమ్ ఈజ్ ఈక్వల్స్. ఇది కూడా చాలా ఈజీ, పెద్ద కాంప్లికేషన్ అంటూ ఏమి లేదు దాంట్లో. ఇది వాల్యూమ్ పర్సంటేజ్ విషయానికి వస్తుంది. మాస్ బై వాల్యూమ్ పర్సంటేజ్, ఇది ఇంకా ఈజీ. అంటే వెయిట్ బై వాల్యూమ్ చూస్తే తెలిసిపోతుంది. దీనిలో ఏం చెప్పాలి? వెయిట్ ఆఫ్ ఏ కాంపోనెంట్ బై టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్. ఓకేనా? వెయిట్ ఆఫ్ ఏ కాంపోనెంట్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100. పర్సంటేజ్ వెయిట్ బై వాల్యూమ్. పెద్దగా మనని ఇబ్బంది పెట్టేటువంటి పాయింట్స్ ఏమి ఉండవు ఇందులో. పీపీఎం పేరులోనే ఉంది, ఇవన్నీ స్మాల్ లెటర్స్ రాయాలి. పీపీఎం పార్ట్స్ పర్ మిలియన్. మిలియన్ అంటే 10^6 అంతేగా. 10^6లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? వాడు ఏం చెప్తాడు? 100లో 0.001 ఉందంటాడు. చాలా చిన్న కాన్సన్ట్రేషన్స్. ఇది 0.001 అని చెప్పడం కష్టం, మనకి చాలా చిన్న వాల్యూ ఉంది. అప్పుడు 100లో 0.001 అంటే 10^6లో ఎంత ఉంటుంది అంటాం. జనరల్గా మనం పొల్యూషన్ గురించి వాటి గురించి చెప్పేటప్పుడు ఇవి వాడతాం. 0.001/100.
అప్పుడు ఏమవుతుంది, 3 పాయింట్లు పోయినందుకు ఇది 3, ఇది 100 ఉంది కాబట్టి 10 అవుతుంది. 100లో 0.001 ఉంటే దాన్ని 10 ppm అంటారు, పార్ట్స్ పర్ మిలియన్. ఓకే, సో ppm కోసం మనం ఫార్ములా రాయాల్సి వస్తే ఏం రాయాలి, నంబర్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ ద కాంపోనెంట్, number of parts of component by total number of parts into 10 power 6. ఇంతకుముందు రాసిన ఎగ్జాంపుల్ దాన్ని అంటాం మనం. ఓకే, ఇది అనదర్ టర్మ్. పీపీబీ కూడా ఒకటి ఉంటుంది, పార్ట్స్ పర్ బిలియన్. ఇది మిలియన్ అయితే అది బిలియన్, ఈ ఒకటి వస్తే మిగతా తెలిసిపోతూ ఉంటాయి మనకి. ఇది కాకుండా ఫస్ట్లోనే ఇంపార్టెంట్ మొలాలిటీ నార్మాలిటీ. ఓకే, దీని తర్వాత టర్మ్ వచ్చేసి సాల్యుబిలిటీ. దాన్ని మనం లెక్చర్ 2లో తీసుకున్నాం. యాక్చువల్లీ వీటి మీద న్యూమెరికల్స్ చాలా చేయాలి, ఎన్సీఆర్టీలో న్యూమెరికల్స్ అని ట్రై చేయించాలి. ఓకేనా, సాల్యుబిలిటీ విల్ డిస్కస్ ఇన్ లెక్చర్ 2. ఇది కొంచెం లెందీగా ఉంటుంది సాల్యుబిలిటీ టాపిక్, ఎందుకంటే మన సాల్యుబిలిటీ ప్లస్ గ్యాసెస్ ఇన్ లిక్విడ్స్, లిక్విడ్స్ ఇన్ లిక్విడ్స్, ఇంకా వీలైతే టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ అన్నీ ఒకేసారి కొట్టేద్దాం. టైప్స్ ఆఫ్ సొల్యూషన్ కాదు, ఐడియల్ సొల్యూషన్స్ అండ్ నాన్ ఐడియల్ సొల్యూషన్స్. ఓకేనా, చాలో, లక్కీ సార్ సైనింగ్ ఆఫ్.